అమెరికాలోని డేవ్ అనే ఒక సింగర్ తను ఉన్న ప్రాంతం నుంచి నెబ్రాస్కాకి యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ లో వెళ్తున్నాడు. అతని దగ్గర ఒక గిటార్ ఉండేది. దాని కాస్ట్ $3,500. ఈ ఎయిర్లైన్స్ లో లగేజ్ మెయింటైన్ చేసే వాళ్ళు లగేజ్ లను ఇష్టం వచ్చినట్టుగా పడేస్తారు. దాంతో ఈ సింగర్ గిటార్ విరిగిపోయింది. ఈ విషయాన్ని ఇతను ఎయిర్లైన్స్ చెప్తే మీరు 24 గంటల్లో రిపోర్ట్ చేయలేదు కాబట్టి మీకు రిఫండ్ ఇవ్వలేము అని చెప్పేశారు. మనోడికి తిక్కరేగి ఇదే టాపిక్ పైన ఒక సాంగ్ ని రిలీజ్ చేశాడు. దాని పేరే యునైటెడ్ బ్రేక్స్ గిటార్స్. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ విషయం ఆ ఎయిర్లైన్ వాళ్ళకు తెలిసి ఆ సింగర్ దగ్గరకు వచ్చి ఒక మంచి అమౌంట్ ని ఆఫర్ చేశారు. కానీ మనోడు ఈ ఎయిర్లైన్ విషయంలో బాగా డిస్టర్బ్ అయ్యాడు. అందుకని అతను వాళ్ళకు చెప్పింది ఏమిటంటే ఈ ఒక్కసారి మాత్రమే కాదు, దీనిపై కంప్లీట్ ఆల్బమ్ రాబోతుంది. ఆ ఆల్బమ్ లో మొత్తం 4 సాంగ్లు ఉంటాయని చెప్పాడు. కొన్ని రోజుల్లోనే ఆ ఆల్బమ్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ విషయం ప్రజల్లో బాగా స్ప్రెడ్ అవ్వడంతో ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 10% పడిపోయింది. దాంతో ఆ కంపెనీ దాదాపు $180 మిలియన్ నష్టపోయింది. 3 లక్షలతో అయిపోయే విషయాన్ని ఈ కంపెనీ 1500 కోట్లకు తీసుకొచ్చింది.